నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒక రాష్ట్రం 2026 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఆ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎందుకంటే ఆ రాష్ట్రం భారతదేశంలో ఉందా, వేరే దేశంలో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా, లేకపోతే భారతదేశంలో ఉంటూ గతంలో ఉన్న కాశ్మీర్ లాగా ఆ రాష్ట్రాన్ని మారుద్దాం అనుకుంటోందా? నేను మాట్లాడుతోంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి. క్లియర్ కట్గా కనబడుతోంది. యాంటీ ఇన్కంబెన్సీ, పూర్తి వ్యతిరేకత, మమతాలో గుబులు. ఈసారి ఓడిపోయేట్టుంది పరిస్థితి. ఎలా? సో ఎవరి మీద డిపెండ్ అయింది గెలుపు కోసం? ఎందుకంటే ఏ స్ట్రాటజిస్టులు ఈసారి ఆమె కోసం పనిచేయటానికి సిద్ధంగా లేరు. గతంలో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీఎంసీ తరఫున పనిచేసి ఆఖరిలో సెంటిమెంట్ అనే ఆయుధాన్ని ఆయన ఎప్పుడు తీస్తున్నట్టుగా మమతా బెనర్జీ బాత్రూంలో పడిపోయినట్టు జిమ్ చేస్తూ పడిపోయినట్టు ఆ వయసులో వీల్ చైర్ మీద ఆమె చేసిన క్యాంపెయిన్ సింపతి వేవ్ని బీజేపీ విజయానికి అడ్డుకట్ట వేసింది. అందులో ఎటువంటి సందేహం లేదు. లేదంటే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో వేరేగా ఉండేవి. ప్రస్తుతానికి మమత ఎందుకు అంత కంగారు పడుతోంది? చుట్టుముట్టారు. మొత్తం అంతా కూడా వెస్ట్ బెంగాల్ స్కామ్స్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత స్కాములు ఎక్కడైనా ఉన్నాయంటే తమిళనాడుని, కేరళని కూడా మించిపోయిన రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఏకైక ముఖ్యమంత్రి, ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రస్తుతం రేఖా గుప్తా వీళ్ళందరూ ఉన్నారు. కానీ తొలి మహిళా ముఖ్యమంత్రి అని చెప్పచ్చు మమతా బెనర్జీ. ఆవిడ ప్రస్తుతం ఇస్తున్న స్టేట్మెంట్స్, అక్కడ జరుగుతున్న పరిస్థితులు, అక్కడ జరుగుతున్న అటాక్స్, ఇవన్నీ చెప్పచ్చు. మమతా బెనర్జీ తన ఓటమిని ఇండైరెక్ట్గానే అంగీకరిస్తోందా అనే అనుమానం కూడా వస్తుంది. ఆవిచ్చే పాలనైనా తంతాను కానీ ముస్లిమ్స్ని అపీజ్మెంట్ చేస్తాను, నేను ముస్లిం అపీజ్మెంట్స్ కోసం ఎక్కడికైనా వెళ్తాను, 100 సార్లు ముస్లిమ్స్ని అపీజ్ చేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే, లేదా ఒక రాజకీయ నాయకులు భారతదేశంలో ఉన్నారంటే మమతా బెనర్జీకే చెల్లుతుంది. పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్ మీదే ఆధారపడింది. వాళ్ళని హిందువులుగా ఓటర్ ఐడీస్ అన్నీ క్రియేట్ చేస్తుంది ఆవిడ. బంగ్లాదేశ్ ముస్లిమ్స్ మొత్తం అందరూ కూడా హిందూ నేమ్స్, ఇల్లీగల్ ఓటర్స్ లిస్టు. ఆమె మోసం చేస్తుంది కూడా వెస్ట్ బెంగాల్ పీపుల్నే, వెస్ట్ బెంగాల్ ఓటర్స్నే, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రజల్నే. అది అర్థం చేసుకోలేకపోతున్నారు వెస్ట్ బెంగాల్ ప్రజలు. ప్రస్తుతానికి ఈసీ ఈ లిస్ట్ అంతా తీస్తోంది. గత వారమే రోహింగ్యాలు అక్కడ 10 సంవత్సరాల నుంచి అక్రమంగా ఉంటున్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది, కొంతమందిని వాళ్ళ స్వదేశాలకు పంపించింది. ఫిల్టరేషన్ క్లియర్గా జరుగుతోంది వెస్ట్ బెంగాల్లో. మీడియాలో ఎక్కువ చూడలేదు మనం, కారణం వేరే ఇష్యూస్ మీద. ప్రస్తుతం ఒక ఆపరేషన్ సింధూర్ నుంచి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ దాకా ప్రస్తుతం మీడియా అంతా కూడా వాటి మీద ఉంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికలకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ విషయాలు ఎక్కువ ఫోకస్ కావట్లేదు. చాలా క్లియర్గా చెప్పచ్చు, మమత ఫండ్స్ కూడా పూర్తిగా ఒక వర్గం మీదే ఈసారి ఆధారపడింది ఓటు బ్యాంక్ ఆవిడ. ఎందుకంటే టీఎంసీలో ఉన్న హిందువుల్లో కూడా మార్పు వచ్చింది. టీఎంసీ హిందువులు కూడా ఈసారి బీజేపీ అంటే ఆల్టర్ వాళ్ళకి కనబడింది అక్కడే. ఎందుకంటే మార్క్సిస్ట్ పార్టీ పరిపాలన చూశారు, తృణమూల్ది చూశారు. తృణమూల్ది ఇంకా ఎండ్లెస్కి వెళ్ళిపోయింది. ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా వాళ్ళకి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది ఎక్కడ కనబట్టలేదు మమతా బెనర్జీ ప్రభుత్వం. ఫండ్స్ రిలీజ్ చేయడంలో కూడా మమతా బెనర్జీ 5,530 కోట్లు మదర్సా ఎడ్యుకేషన్కి ఇవ్వటం ఏంటి, 400 కోట్లు మాత్రమే మాస్ ఎడ్యుకేషన్కి, లైబ్రరీకి, అట్లాగే 210 కోట్లు మాత్రమే ఎలక్ట్రానిక్స్కి, ఐటీకి ఇచ్చింది. ఎక్కడైనా సంబంధం ఉంది? ఎక్కడ 1000 కోట్లు, 5,000 కోట్లు మదర్సా ఎడ్యుకేషను, ఆ రాష్ట్ర బాగు కోసం ఎలక్ట్రానిక్స్, ఐటీ కేవలం 210 కోట్లు, మాస్ ఎడ్యుకేషన్కి, లైబ్రరీకి 400 కోట్లు ఏంటి? ఇంకా లా అండ్ ఆర్డర్ అయితే ఎక్కడో దాటిపోయింది, అసలు చేయి దాటిపోయిందని చెప్పచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ బంగ్లాదేశ్ నుంచి హిందువులుగా ఓటర్స్ లిస్టు క్రియేట్ చేస్తున్నప్పుడే చాలా ఆశ్చర్యకరమైన విషయం కూడా ఒకటి బయటపడింది. ఈ మధ్య బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఎట్లా జరిగినాయో అవన్నీ చూసాము. ఆ బంగ్లాదేశ్లో ప్రొటెస్ట్ చేస్తున్న ఒక వ్యక్తి ఈ బెంగాల్ ఓటర్స్ లిస్టులో బయటపడ్డాడు. అతని పేరు న్యూటన్ దాస్. పూర్తిగా వెస్ట్ బెంగాల్ ఓటర్స్ లిస్టులో ఉన్నాడు. బంగ్లాదేశ్లో ప్రొటెస్టుల్లో అతను ఆ ఇమేజ్ పెడుతున్నాను, ఢాకాలో ప్రొటెస్టులతో ఉన్నాడు. బీజేపీ ఎన్నిసార్లు అడిగినా కూడా
వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక దాడులకి వీటన్నిటికీ ఎక్కడా సంబంధం లేదు. అందుకే పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. బీజేపీ ఇంకొక వీడియో కూడా ట్రై చేస్తున్నాను. బీజేపీ మహిళా కార్యకర్త వెళ్ళి, ఒక నాయకురాలు, వీళ్ళందరూ వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని అడుగుతుంటే ఆ పోలీసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి కూడా నిరాకరిస్తున్నాడంటేనే మమతా బెనర్జీకి పూర్తిగా పోలీస్ శాఖ అక్కడ ఎట్లా పనిచేస్తుందో మనకు అర్థమవుతోంది. చేతకాని పోలీసులందరూ కూడా కూర్చుని పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వీళ్ళు మహిళల మీద దాడి జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఫైల్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఇంకా మిగతా విషయాలు ఎట్లా ఉన్నాయంటే, మమతా బెనర్జీ ఫిలిం ఇండస్ట్రీ ఒకప్పుడు సత్యజిత్ రే వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ సినిమాలకి చాలా అవార్డ్స్ కూడా వచ్చేవి. అలాంటి వాటిని ఈరోజు అంతా కూడా వెస్ట్ బెంగాల్ ఫిలిం ఇండస్ట్రీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 120 కోట్లు 2014లో రెవెన్యూ ఉండేది, 50%కి పడిపోయింది. ఇప్పుడు కేవలం 60 కోట్లకు పడిపోయింది. వెస్ట్ బెంగాల్ ఫిలిం ఇండస్ట్రీ, వెస్ట్ బెంగాల్ ప్రజలు కూడా టాలీవుడ్ని అడుగుతున్నారు, మీరు సందేశ్ ఖాళీ లాంటి ఇన్సిడెంట్స్ మీద, ఇలాంటి వాటి మీద కూడా సినిమాలు తీయండి. ఎందుకంటే ఇక్కడ టీఎంసీ మాకు అవకాశం ఇవ్వట్లేదు, నిజాలు బయటికి తీద్దామంటే ఎక్కడా కూడా మాకు వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు అంటూ కూడా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేస్తున్నారంటేనే వెస్ట్ బెంగాల్లో ఫిలిం ఇండస్ట్రీని ఎట్లా సప్రెస్ చేస్తుంది మమతా బెనర్జీ అనేది అయితే అర్థమవుతుంది. ఒక ట్రబులింగ్ సిచ్యుయేషన్ వెస్ట్ బెంగాల్లో పూర్తిగా ఎట్లా ఉందంటే, మనం చూసాము మహేస్తాల హిందూ మహిళల మీద ఎట్లా దాడి జరిగింది. ఆఖరికి ఆ దాడిని కాపాడుకుంటానికి పోలీసుల మీద నమ్మకం పూర్తిగా పోయి ఆ మహిళలందరూ కూడా వాళ్ళే ఎక్కడ దాడి జరిగితే వాళ్ళు రక్షించుకోవాలంటూ కూడా వాళ్ళే ముందుకొచ్చారు, కర్రలు కట్టెలతో నిలబడ్డారు. సేమ్ సిచ్యుయేషన్ మనకి బంగ్లాదేశ్లో కనబడింది, పాకిస్తాన్లో కనబడింది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో కూడా మహిళలు వాళ్ళు కాపాడుకోవటం కోసం పహరాలు కాస్తున్నారు, కర్రలు కట్టెలు పట్టుకొనంటే బెంగాల్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఏ ఫ్రేస్ వాడచ్చు, బెంగాల్ అండర్ ఇస్లామిక్ సీజ్ అనేది అయితే బాగా వినబడుతోంది మనకి. ఎందుకంటే ఈ ముర్షిదాబాద్ ఏప్రిల్ 2025లో ముర్షిదాబాద్ దాడులు అందరికీ తెలిసిందే. టీఎంసీ ఎమ్మెల్యే అలాగే కౌన్సిలర్ వీళ్ళందరూ కూడా ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు ఎట్లా దాడులు చేశారు, ఎట్లా దగ్గరుండి జరిపించారు అన్నది అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషను, అట్లాగే కలకత్తా కోర్టుకి సెపరేట్గా ఒక రిపోర్ట్ కూడా పంపించారు. దానిలో క్లియర్గా కూడా ముస్లిమ్స్ అంతా కూడా హిందువుల మీద దాడి చేశారన్నది, కమ్యూనల్ క్లాషెస్ దగ్గరుండి చేయించారన్నది కూడా ఆ రిపోర్ట్లో ఉందంటేనే బంగ్లాదేశ్లో హిందువులు ఎట్లా సప్రెస్ అవుతున్నారన్నది మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీస్ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇందాక ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పాను. ఇండస్ట్రీస్ ఎట్లా భయపడుతున్నాయి, ఎట్లా వెళ్ళిపోయింది, బిజినెస్సే లేదు ఎక్కడ బెంగాల్లో. దాల్మియా భారత్ కానీ, నొవాకో కానీ, స్టార్ సిమెంటు వీళ్ళందరూ కూడా బిజినెస్ అక్కడ పెట్టడానికి, రన్ చేయడానికి భయపడుతున్నారు. ఫిలిం షూట్స్ అయితే స్టాల్స్ అయిపోయినాయి. డైరెక్టర్స్ అందరూ కూడా ఇంకా మాకు సినిమాలు వద్దు, ఏమొద్దు, చాలు అంటున్నారు. మమతా బెనర్జీ ముస్లిమ్స్ గురించి ఎట్లా ఎపీస్ చేస్తుందంటే, కొత్తగా ఒక ఓబీసీ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. ఓబీసీ లిస్ట్లో మమతా బెనర్జీ ప్రభుత్వం 76 కొత్త కమ్యూనిటీస్ యాడ్ చేసింది ఓబీసీ లిస్టులో. మొన్న 27 మేలో అందులో 76లో 67 ఓబీసీ కమ్యూనిటీస్ని ముస్లిమ్స్లో తీసుకొచ్చింది. మ్యాసివ్గా 88.2%. హిందూస్కి సంబంధించిన వాళ్ళని 76లో కేవలం 9 కమ్యూనిటీస్ని యాడ్ చేసింది, అంటే 11%. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎట్లా మా ముస్లిం అపీజ్మెంట్కి వెళ్తోంది ఏంటి అనేది కూడా. అంతేకాకుండా టీఎంసీ రాజ్యసభ ఎంపీ సమన్యుల్ ఇస్లాం ఈయనకి ఈ ప్రాసెస్ అంతా అప్పగించింది. ఆయన ప్రాసెస్ అప్పగించినప్పుడు ఓబీసీ కమ్యూనిటీస్లో 88% ముస్లిమ్స్ ఉండక ఇంకెవరు ఉంటారని. బిజినెస్ ఆగిపోయింది, సినిమా ఇండస్ట్రీలు ఆగిపోయినాయి. ప్రాజెక్ట్స్ కేంద్ర ప్రభుత్వం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 61 కొత్త రైల్వే ప్రాజెక్ట్స్ని బెంగాల్కి తీసుకొని వస్తుంటే గత 6 సంవత్సరాలుగా మమతా బెనర్జీ ఎక్కడా కూడా ల్యాండ్ అక్విజిషన్కి సహకరించలేదు. హర్డిల్స్ అన్నీ ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఆమె ఏమన్నా అడ్డం పడుతోంది అంటే బెంగాల్ అభివృద్ధికే అడ్డుపడుతోంది. ఎక్కడైనా ఈ 61 రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది, అది బీజేపీకి పేరు వస్తుంది అంటూ వాళ్ళ రాష్ట్ర ప్రజల్ని అవమానపరుస్తోంది. వెస్ట్ బెంగాల్ అభివృద్ధికి కూడా అడ్డుకట్ట వేస్తోంది.
ఇంకా అవును రిలీజియస్ ఆమె ఎంత అబద్ధాలు ఉంటాయంటే నో రిలీజియన్ బేస్డ్ ఓబీసీ లిస్ట్ అంది, కానీ ఇందాక నేను చెప్పినట్టుగా క్లియర్గా 88% ముస్లిమ్స్కి 12% హిందువుల కంటే ఇది సోషల్ జస్టిసా? ఎక్కడా కూడా ఇందులో సోషల్ జస్టిస్ కనబట్టలేదు, రిలీజియస్ ఫేవరిజమే కనబడుతోంది. పూర్ హిందూస్ కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఏం న్యాయం చేసింది మమతా బెనర్జీ అనేది వెస్ట్ బెంగాల్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అప్పుడు టీఎంసీకి హిందువుల ఓట్లు, వెస్ట్ బెంగాల్లో హిందువుల ఓట్ల గురించి మాట్లాడుతున్నాను, వెస్ట్ బెంగాల్ హిందువుల ఓట్స్ అంతా టీఎంసీకి 45% పడింది, బీజేపీకి 40.5% పడింది. సో బ్రహ్మాండంగా పడినట్టు భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఎక్కువగా హిందూస్ అంటే ఈ రేషియోలో ఓట్లు వేశారు. వెస్ట్ బెంగాల్లో చాలా గొప్పగా ముందుకొచ్చి ఓట్లు వేశారు హిందూస్ అని చెప్పచ్చు. కానీ కేవలం 4.5% హిందువుల ఓట్ బ్యాంక్ డిఫర్ కనబడుతోంది. ఈసారి కనుక ఈ 4.5% ఓటు హిందువులు కూడా బీజేపీ వైపుకి ఓటు టర్న్ అవుతే కనుక చేయగలరు హిందువులు. ఈసారి చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. సో రిజల్ట్ తారుమారవుతుంది. ఈ ఓటర్స్ హిందువులు ఎందుకు ఇంత మారారంటే చివరిలో ఒక వీడియో పెడతాను. ఒక వయసులో ఉన్న ఒక పెద్ద ఆయన ఈ ఆర్జీకర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రొటెస్టులు చేస్తున్నప్పుడు ఆయన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని నుంచున్నప్పుడు పోలీసులు వాటర్ క్యాన్స్తో ఆయన్ని చెదరగొట్టడానికి ప్రయత్నించారు. అయినా కూడా ఆయన భారతీయ జెండాను పట్టుకొని అట్లాగే నిలబడ్డాడు ప్రొటెస్టులతో. ఈసారి బెంగాల్ ఎలక్షన్లకి ఓటు వేయటానికి వెళ్ళేటప్పుడు ప్రతి హిందువు ఈ వీడియోను గుర్తుపెట్టుకొని మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి. ప్రస్తుతానికి మమతా బెనర్జీ అయితే చాలా క్లియర్గా కనబడుతోంది వెస్ట్ బెంగాల్లో ఓన్లీ ముస్లిం ఓటు బ్యాంక్ మీదే ఆమె పూర్తిగా ఫోకస్ పెట్టింది. ముస్లిం ఓటు బ్యాంక్ తక్క హిందూ ఓట్ బ్యాంక్స్లో ఖచ్చితంగా ఆమెకి ఎక్కువ శాతం పడదు అన్న ఒక నిర్ణయానికైతే వచ్చింది. సో చూడాలి. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఎంసీ ఇక్కడే ఒక గేమ్ నడుస్తూ ఉంటుంది. హిందూ ఓట్స్ స్ప్లిట్ చేయడానికి హిందూ ఓట్స్ని స్ప్లిట్ చేసి సాలిడ్గా టీఎంసీ ముస్లిం ఓట్ బ్యాంక్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇదే అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాల్లో వీళ్ళు ఆడుతున్న గేము. కానీ వెస్ట్ బెంగాల్ హిందువులు ఈసారి తెలివిగా ఓటేస్తారా అనేది అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్లో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఇంత ఫోకస్ పెట్టలేదు వెస్ట్ బెంగాల్లో. గత 8-9 నెలలుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇవన్నీ చేస్తూనే ఉంది. చాలామంది కార్యకర్తలు అక్కడ హత్య గావించబడినా కూడా వాళ్ళు ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా పట్టుదలగా ర్యాలీస్ చేస్తున్నారు. ఈ మధ్య శ్రీరామనవమికి వెస్ట్ బెంగాల్లో చేసిన ర్యాలీస్ అన్నిటికీ కూడా హిందువుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దీన్ని బట్టి మమతా బెనర్జీకి అర్థమవుతోంది హిందువులు అందరూ కూడా ఏకమవుతున్నారని. సో ముస్లిం ఓటు బ్యాంక్ని ఎట్లా ఎపీస్ చేసుకొని ఎట్లా ఆమె పూర్తిగా టర్న్ అయ్యేట్టు చూడాలి. అట్లాగే ఈ ఫేక్ ఓటర్స్ లిస్టులో ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఫిల్టరేటర్స్ వీళ్ళందరికీ కూడా హిందూ కింద కన్వర్ట్ చేసి హిందూ ఓటర్ ఐడీస్ అన్నీ కూడా క్రియేట్ చేస్తుంది. దీని మీద కూడా ఈసీ ఫోకస్ పెడుతుంది. ఒకవేళ ఆ ఫేక్ ఓటర్స్ లిస్ట్ని కనుక తీసేసి హిందూస్ 45% కనీసం బీజేపీకి ఓటేస్తే వెస్ట్ బెంగాల్లో అద్భుతం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ అభివృద్ధికి కూడా అప్పుడే బాట పడుతుంది. థ్యాంక్ యూ.